సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. వరుస క్రమంలో ఇది 44వ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు 2 మాక్ టెస్ట్లు అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉచితంగా రాయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి, ఓకేనా? సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. 2023 యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన వారు ఎవరు? 2023 యుఎస్ ఓపెన్ విజేత అండి. ఎవరు? ఆప్షన్ 1 కోకో గాఫ్. ఎవరండి? కోకో గాఫ్. నెక్స్ట్ 1. మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? మధుబని చిత్రకళ ఏంటండి? బీహార్ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి అండి. సో దీనికి మధుబని చిత్రకళకి మన జిఐ ట్యాగ్ కూడా రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్. ఆధునిక యుగంలో భారత స్వాతంత్ర వికాసానికి సంబంధించి ఎన్ని దశలు ఉన్నాయి? ఆధునిక యుగంలో మరి మన భారతదేశ స్వతంత్ర వికాసానికి ఎన్ని దశలు ఉన్నాయని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 3 దశలు. ఏంటండి ఆ దశలు? సో ముందుగా మనకి చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ ఉంటుంది, తర్వాత అతివాదులు మితవాదులు ఉంటుంది, తర్వాత గాంధీ యుగం. 3 దశలుగా భారత సాహిత్య వికాసానికి గల ముఖ్యమైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఏంటండి అజంతా గుహలు? ఆప్షన్ 1 1819వ సంవత్సరంలో అజంతా గుహలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ 1. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చి ఏది? భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి. నెక్స్ట్ 1. ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సమావేశము ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది అని అర్థం అండి. 66వ ఆప్షన్ 2 అండి, 1946లో జరిగింది. ఓకేనా? 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేస్తే 46లో మొట్టమొదటి సమావేశం జరిగింది. నెక్స్ట్ 1. ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి పరిశీలక హోదా లభించింది? 67 ఆప్షన్ 4 అండి, 1996వ సంవత్సరంలో ఇంటర్పోల్కి పరిశీలక హోదా లభించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1. కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు ఏంటి? కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లను ఏమంటారు? ఆప్షన్ 1 సింటాక్స్ పొరపాట్లు లేదా సింటాక్స్ ఎర్రర్స్. నెక్స్ట్ 1. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆపరేటింగ్ సిస్టము కానిది డాస్, ఒరాకిల్, లైనెక్స్, విండోస్. ఏంటండి మరి ఆపరేటింగ్ సిస్టమ్ కానిది? ఆప్షన్ 2 ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదండి. ఓకేనా? ఇదొక సాఫ్ట్వేర్ కంపెనీ ఇది ఒరాకిల్ అనేది. ఓకేనా? డాస్, లైనెక్స్, విండోస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ 1. ఐఎన్ఎంఏను విస్తరింపుము. ఐఎన్ఎంఏ అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంటర్నేషనల్
న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే స్టేషన్ లేదా రైల్వే వంతెన ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన అండి ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్లో అండి, కేంద్రపాలిత ప్రాంతము. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము స్వతంత్ర సైనిక సమ్మాన్ బిరుదుతో ఎవరిని సత్కరించింది? భారత ప్రభుత్వం స్వతంత్ర సైనిక సమ్మాన్ బిరుదు ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ 2 బ్రహ్మయ్య అనేటువంటి వ్యక్తికి. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డో రాస్కు ఏ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? 73. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1903 సంవత్సరంలో. ఈ యొక్క రొనాల్డో రాస్ అనేటువంటి పర్సన్ మన తెలుగు ప్లేస్ అయినటువంటి సికింద్రాబాద్లోనే ఈ యొక్క మలేరియా పరాన్నజీవి పైన పరిశోధనలు చేయడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. వన్యమృగ సంరక్షణార్థము ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? వన్యమృగ సంరక్షణార్థము ఆన్సర్ పాల్గెట్టి అనేటువంటి అవార్డు ఇస్తారండి ఈ విభాగంలో. ఓకేనా. సినిమాలకి దాదాసాహెబ్ పాల్కే, నాయుడమ్మ ఇది కూడా సినిమాలకి. నెక్స్ట్ శాంతి స్వరూప్ శాస్త్ర సాంకేతిక విభాగంలో. ఓకే, ఇంపార్టెంట్. కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఆన్సర్ ఆప్షన్ 1 కరైకుడి అనేటువంటి ప్లేస్లో ఉందండి, కరైకుడి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఆస్ట్రోసాట్ గురించి సరైన అంశం ఏంటి? ఆస్ట్రోసాట్ 76 ఆప్షన్ 4 అండి, అన్నీ సరైనవి. చూద్దాం. భారతదేశ తొలి ఖగోళ శాస్త్ర ఉపగ్రహము ఆస్ట్రోసాట్. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2015 సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ను PSLV C-30 ద్వారా ప్రయోగించారు. కరెక్ట్. గ్రహ వ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణబిలాలు, భూమి లాంటి గ్రహాలను ఆస్ట్రోసాట్ అన్వేషిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినపడడానికి గల కారణం ఏంటి? రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినబడడానికి కారణము ఆన్సర్ ఆప్షన్ 4 పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి, అందుకే నైట్ టైంలో చాలా క్లియర్గా రేడియో వినిపిస్తుంది. క్రింది వాటిని జతపరచండి. లోహము, ధాతువు, పొటాషియం, లిథియం, లెడ్, రాగి, వీటికి గల ధాతువులు ఏంటి? సో గైస్ 1 by 1 చూసినట్లయితే పొటాషియంకి ధాతువు బెంగాల్ సాల్ట్ పీటర్. నెక్స్ట్ లిథియంకి ట్రిఫిలైట్. నెక్స్ట్ లెడ్కి సెరుటైట్. నెక్స్ట్ రాగికి అజురైట్ అనేటువంటివి ధాతువులుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బద్దె పురుగు ఏ వర్గానికి చెందినది? బద్దె పురుగు ఏ వర్గానికి చెందినదండి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాటీ హెర్మెంథీస్ అనేటువంటి వర్గానికి చెందినది ఈ యొక్క బద్దె పురుగు. నెక్స్ట్ వన్, కప్పలను గురించిన అధ్యయనంను ఏమంటారు? కప్పలను గురించిన అధ్యయనాన్ని ఏమంటారండి? బ్యాట్రోకాలజీ అంటారు, బ్యాట్రోకాలజీ. చేపలను గురించి ఇక్థియాలజీ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జతపరిచినది ఏది? లోతాల్ ప్రాచీన విమానాశ్రయం, సారానాథ్ బుద్ధుని తొలి సందేశము, రాజ్గరి అశోకుని సింహస్తంభము, నలంద బౌద్ధుని మత బోధనల విద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 1 ABD సరైనవి. ABD, C అనేది తప్పండి. ఓకేనా. అశోకుడి సింహస్తంభం ఎక్కడ ఉంటుందండి? సారనాథ్లో ఉంటుంది, రాజ్గిరి కాదు. ఓకేనా. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, అశోకుడు ఉత్తర భారతదేశ అంటే కాశ్మీర్ శాసనాలలో ఉపయోగించిన లిపి ఏది? ఏం లిపి ఉపయోగించారండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఖరోష్ఠీ లిపి ఉపయోగించడం జరిగింది. ఏం లిపి అండి? ఖరోష్ఠీ లిపి. నెక్స్ట్ వన్, అక్బర్ ఎవరి స్మారకార్థము బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశారు? అక్బర్ ఎవరి స్మారకార్థము? ఆప్షన్ 3 అండి, గుజరాత్ పైన తన విజయానికి గుర్తుగా బులంద్ దర్వాజాను నిర్మించడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది?
1800 పోర్ట్ విలియం కాలేజ్ కలకత్తా, 1806 ఈస్ట్ ఇండియా కాలేజ్ కలకత్తా, 1813 చార్టర్ చట్టం, 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టం. మరి సరిగా జతపరచబడనిది అంటే తప్పుగా ఉన్నది ఏంటి? ఆప్షన్ 4 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది తప్పండి. ఓకేనా, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. 1813 నుంచే కౌన్సిల్ చట్టాలు అయితే ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇవ్వడము జరిగింది? 1942 ఆగస్టులో అండి. ఏ ఉద్యమం? క్విట్ ఇండియా మూమెంట్. ఓకే, క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ వన్, 1990లో మానవ అభివృద్ధి నివేదిక మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది. మరి దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? 86. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పైవారిద్దరు కూడా అమర్త్య సేన్ మరియు మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అయితే రూపొందించారు, హెచ్డిఆర్ అండ్ హెచ్డిఐ. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచిక కాకుండా ఇంకా ఏ సూచికను మానవాభివృద్ధి నివేదికను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? మానవాభివృద్ధి నివేదికను రూపొందించడానికి ఇంకా ఏ సూచన ఉపయోగిస్తారు మానవాభివృద్ధి సూచిక కాకుండా? 87 ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా ఉపయోగిస్తారండి. అసమానతను సవరించిన మానవ అభివృద్ధి సూచిక అంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, లింగపరమైన అసమానతల సూచిక జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. నెక్స్ట్, బహుప్రమాణ పేదరికం మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్. ఈ మూడింటిని కూడా మరి మానవాభివృద్ధి సూచిక తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. సో 88 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. ఒక ప్రాంతంలోకి ప్రజలు వచ్చి నివాసం ఉంటే దాన్ని అప్రవాసం అంటే ఇమిగ్రేషన్ అంటారు. అప్రవాసం అనేది ఆ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. వ్యక్తులు లేదా ప్రజలు తమ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడాన్ని ఎమిగ్రేషన్ అంటారండి. ఇమిగ్రేషన్ వేరు, ఎమిగ్రేషన్ వేరు. ఓకేనా, రెండింటికి చిన్న డిఫరెంట్ అంతే. ఇమిగ్రేషన్, ఇది ఎమిగ్రేషన్. ఓకేనా, మరి రెండు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. ఒక దేశంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తే ఇమిగ్రేషన్, ఒక ప్రాంతం నుంచి వేరే దేశానికి వెళ్తే ఎమిగ్రేషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక దేశం తాను వర్తకం జరిపే ఇతర దేశాల్లో కొన్నింటికి అత్యంత అనుకూల దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ హోదాను ఇవ్వచ్చు. కాగా ఇది ఏ అంతర్జాతీయ వర్తకంలో భాగంగా ఉంటుంది? 89 ఆప్షన్ 2 అండి. బహుళ పక్ష వర్తకము. ఓకే, మల్టీ లాటరల్ ట్రేడ్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి. 90వ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 సరైనవే. చూద్దాం. ఏంటివి? పర్యావరణము తనకు కావలసిన సేంద్రియ పదార్థాలను తాను ఉత్పత్తి చేసుకుంటుంది. ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడడం, ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణ మార్పులకు లోనవుతుంది. సో పై అంశాలలో పర్యావరణం యొక్క ముఖ్య లక్షణము 3 కూడా ముఖ్య లక్షణాలుగానే మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ మేధో హక్కుల సంస్థ, కర్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికలో భారతదేశ స్థానం 91వ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 48వ స్థానంలో ఉంది, 48. నెక్స్ట్, నవధాన్య ఉద్యమము యొక్క లక్ష్యం ఏంటి? నవధాన్య ఉద్యమము 92 ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 సరైనవే. జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ, రైతులకు సరైన మార్కెట్ కల్పన. సో అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏది? దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏంటంటే పార్లమెంట్. ఏంటది? పార్లమెంట్. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? క్వశ్చన్ నెంబర్ 94. జాతీయ సమాచార కేంద్రం ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1976. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయంను గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అధికరణ 57. నెక్స్ట్ వన్,
క్రింది వానిలో సరి అయినది ఏంటి అంటే కరెక్ట్గా ఉన్నటువంటిది ఏంటి? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మ్యాండరింగ్ అంటారు. ప్రోటెం స్పీకర్ అనే పదవిని ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికలను సర్వేను గ్యాలప్ పోల్ అంటారు. సరైనవి ఏంటండి? ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏంటి? ఆప్షన్ 3 నిరంతర ప్రణాళిక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1966 నుంచి 69 సమయంలో నిరంతర ప్రణాళికలను వార్షిక ప్రణాళికలు అంటారు. వీటిని అయితే అమలు చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతము ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్. 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య ఎంత? ఎన్ని బ్యాంకులను ఫస్ట్ టైం వాణిజ్యం చేశారండి, నేషనలైజ్ చేయడం జరిగింది? 14 బ్యాంకులు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలుకు కేంద్రంలో ఉన్న నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను అమలు చేయడానికి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి దీన్ని ఇవ్వడం అయితే జరిగిందండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తానండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.